కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును టార్గెట్ చేయడంతో పాటుగా మాజీ సీఎం కేసీఆర్ ముందు కీలక డిమాండ్ ఉంచారు. అసెంబ్లీ సమావేశాల తీరుపైన స్పందించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న వివాదంపై స్పందించారు. తన జాగృతిని ఎప్పటికైనా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత మరోసారి హరీష్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఒక బచ్చా అని అన్నారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్ బబుల్ షూటర్ అని ఎద్దేవా చేశారు. మోసం చేసిన వ్యక్తికే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మనుగడ కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కవిత సూచించారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జాగృతి ఉంటుందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని అటు సీఎం ఇటు బబుల్ షూటర్ ఉంటారని పేర్కొన్నారు. కేసీఆర్ ను కసబ్తో పోల్చడం తప్పని రేవంత్ పైన మండిపడ్డారు. కాగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీటి ప్రాజెక్టులపై వివరణ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ కంటే రేవంత్ హరీష్ కు ఎక్కువ తెలుసా అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అని పట్టుబట్టారు. సభకు రాకుండా పిల్లకాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితవు పలికారు. ఈ విషయంలో ఒక కూతురుగా తన రక్తం ఉడుకుతోందన్నారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎక్కువ పక్కన పెట్టిన కేసీఆర్ ను ఉరితీయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. కేసీఆర్ మీద సీఎం భాష సరికాదన్నారు. కేసీఆర్ ఒకసారి ఉరితీయాలంటే రేవంత్ రెడ్డిని 10 సార్లు ఉరితీయాలంటూ మండిపడ్డారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఎన్ని అని ప్రశ్నించారు. కవిత వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో చర్చ మొదలైంది.